ओम शांति 5/5/22। मीठे बच्चे, तुम बाप की श्रीमत पर चलो तो तुम्हें कोई भी दुख दे नहीं सकता। दुख तकलीफ़ देने वाला रावण है जो तुम्हारे राज्य में होता नहीं। మధురమైన పిల్లలు, మీరు బాబా యొక్క శ్రీమతంపై నడిచినట్లయితే మీకెవరూ దుఃఖాన్ని ఇవ్వలేరు. దుఃఖాన్ని కష్టాన్ని ఇచ్చేవాడు రావణుడు. ఆయన మీ రాజ్యంలో ఉండనే ఉండడు. प्रश्न, इस ज्ञान यज्ञ में तुम बच्चे कौन सी आहुति देते हो? ఈ జ్ఞాన యజ్ఞంలో పిల్లలైన మీరు ఎటువంటి ఆహుతినిస్తున్నారు? జవాబు, इस ज्ञान यज्ञ में तुम कोई तिल जौ की ఆహుతి नहीं देते. ఈ జ్ఞాన యజ్ఞంలో మీరు నూనె నువ్వులు అవి దానం ఇవ్వట్లేదు. इसमें तुम्हें देह सहित जो कुछ भी है वो सब ఆహుతి దేని है. ఇందులో మీకు దేహ సహితంగా ఏదైతే ఉందో అదంతా ఆహుతినిచ్చేయాలి. అర్థాత్ బుద్ధి సే సబ్ బులా దేనా है. అంటే బుద్ధితో అంతా మర్చిపోవాలి. इस यज्ञ की संभाल पवित्र रहने वाले ब्राह्मण ही कर सकते हैं. ఈ యజ్ఞాన్ని పవిత్రంగా ఉండే బ్రాహ్మణులే సంభాళించగలరు. जो पवित्र ब्राह्मण बनते वही फिर ब्राह्मण सो देवता बनते हैं. ఎవరైతే పవిత్ర బ్రాహ్మణులు అవుతారో వారే తిరిగి బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. గీత హై తుమ్హే పాకే హమ్నే జహాన్ పాలియా. పాట, మిమ్మల్ని పొంది మేము సర్వస్వాన్ని పొందాము. ఓం శాంతి. బచ్చే ఆయే హై బాప్ కే పాస్. పిల్లలు తండ్రి వద్దకు వచ్చారు. बच्चे ज़रूर आएंगे ही तब जब बाप को पहचान कर बाप कहेंगे. పిల్లలు తప్పకుండా వస్తారు ఎప్పుడైతే తండ్రిని గుర్తించి బాబా అంటారో అప్పుడు. नहीं तो आ ही नहीं सकते, లేకపోతే రాలేరు. बच्चे जानते हैं हम जाते हैं निराकारी बेहद के बाप के पास. उनका नाम शिव बाबा है. పిల్లలకు తెలుసు మేము వెళ్ళేదే నిరాకారుడైన అనంతమైన తండ్రి వద్ద. వారి పేరే శివ్ బాబా. उनको अपना शरीर नहीं है. उनका कोई भी दुश्मन बन नहीं सकता. వారికి తమకంటూ శరీరం లేదు. వారికి ఎవరు కూడా శత్రువులెవరు. यहाँ दुश्मन बनते हैं तो राजाओं को मार डालते हैं. ఇక్కడ శత్రువులు అవుతారు, రాజులను కూడా చంపేస్తారు. గాంధీ को भी मारा क्योंकि उनका तो शरीर था. గాంధీ గారిని కూడా చంపేశారు ఎందుకంటే వారికి కూడా శరీరం ఉంది. బాప్ కో తో అప్నా శరీర్ హై నహీ. బాబాకైతే తనకంటూ శరీరం లేదు. మారనే చాహెంగే వహ భీ ఉస్కో జిస్మే ప్రవేశ్ కర్తా హూँ. వారిని కూడా చంపాలని అనుకున్నారు, కానీ అటువంటి వారి శరీరంలోనే నేను ప్రవేశిస్తాను. ఆత్మ కో తో कोई मार काट नहीं सकते. ఆత్మనైతే ఎవరు చంపలేరు, ఎవరు కూడా కోయలేరు. तो जो मुझे यथार्थ रीति जानते हैं उनको ही राज्य भाग्य देता हूँ. మరి ఎవరైతే నన్ను యథార్థ రీతిలో తెలుసుకుంటారో వారికే నేను రాజ్యభాగ్యాన్ని ఇస్తాను. उन्होंने राज्य भाग्य को कोई जला नहीं सकता. వారి యొక్క రాజ్య భాగ్యాన్ని ఎవరు కూడా అంటించలేరు. నా పానీ డుబో సక్తా కిసీ భీ హాలత్ మే. నీరు ముంచలేదు ఎటువంటి పరిస్థితిలో. తుమ్ బచ్చే బాప్ సే వర్షా లేనే ఆయే హో అవినాశీ రాజధాని కా. పిల్లలేని మీరు బాబా నుండి అవినాశీ రాజధాని యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. జిస్కో కోయి భీ దుఃఖ్ అథవా తక్లీఫ్ దేనా సకే. ఎవరు కూడా వీరికి దుఃఖాన్ని లేక కష్టాన్ని ఇవ్వలేరు. అంటే సత్యయుగంలో చెప్తున్నారు బాబా, వహా తక్లీఫ్ దేనే వాలా కోయి హోతా హీ నహీ. అక్కడ కష్టాన్ని ఇచ్చేవారు ఎవరు ఉండరు. తక్లీఫ్ దేనే వాలా హే రావణ్. కష్టాన్ని ఇచ్చేవాడే రావణుడు. రావణ్కు 10 శీష్ భీ దిఖాతే హై. అందుకే రావణుడికి 10 తలకాయలు కూడా చూపిస్తారు. సిర్ఫ్
रावण दिखाते हैं, मंडोदरी दिखाते नहीं. కేవలం రావణుని చూపిస్తారు, మండోదరిని చూపించరు. सिर्फ नाम रख दिया है कि रावण की स्त्री थी. కేవలం పేరు పెట్టారు, మండోదరి రావణుడి యొక్క భార్య అని. तो यहाँ रावण राज्य में तुमको तकलीफ हो सकती है. ఇక్కడి రావణ రాజ్యంలో మీకు కష్టం ఉంటుంది. वहाँ तो रावण होता नहीं. సత్యయుగంలో అయితే రావణుడే ఉండడు. बाप तो है निराकार, उनको कोई मार काट नहीं सकता. బాబా అయితే నిరాకారుడు, వారిని ఎవరు కూడా చంపలేరు. तुमको भी ऐसा बनाते हैं जो तुमको शरीर होते भी कोई दुख ना हो सके. మిమ్మల్ని కూడా ఎలా తయారు చేస్తున్నారంటే మీకు శరీరం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి దుఃఖము కలగకూడదు. तो ऐसे बाप की मत पर चलना पड़े. ఇటువంటి తండ్రి యొక్క సలహాపై నడవాల్సి ఉంటుంది. बाप ही ज्ञान का सागर है और कोई ज्ञान दे नहीं सकते. బాబాయే జ్ఞానానికి సాగరుడు, ఇతరులు ఎవరు కూడా జ్ఞానాన్ని ఇవ్వలేరు. ब्रह्मा द्वारा सभी शास्त्रों का सार समझाते हैं. బ్రహ్మ ద్వారా అన్ని శాస్త్రాల యొక్క సారాన్ని తెలియచేస్తున్నారు. బ్రహ్మ హే శివ్ బాబా కా బచ్చా. బ్రహ్మ శివ్ బాబా యొక్క పిల్లవాడు. ऐसे नहीं कि విష్ణు की నాభి से బ్రహ్మ నిక్లా. అంతే తప్పించి విష్ణు యొక్క నాభి నుంచి బ్రహ్మ వెలువడ్డాడు అని కాదు. अगर नाभि कहे तो शिव बाबा की नाभि कमल से निकला. ఒకవేళ నాభి అంటే శివ్ బాబా యొక్క నాభి కమలం నుంచి వెలువడింది. తుమ్ భీ శివ్ కి నాభి సే నిక్లే హో. మీరు కూడా శివ్ బాబా యొక్క నాభి నుంచి వెలువడ్డారు. బాకీ చిత్ర తో సబ్ రాంగ్ హై. మిగిలిన చిత్రాలన్నీ అసత్యం అని చెప్తున్నారు బాబా. ఏక్ హీ బాబా రైట్ యస్ హై. ఒక్క బాబాయే సత్యమైనవాడు. రావణ్ అన్రైటియస్ బనా దేతే హై. రావణుడు అసత్యంగా తయారు చేస్తాడు. ఏ ఖేల్ హై. ఇదంతా ఒక ఆట అని చెప్తున్నారు బాబా. ఇస్ ఖేల్ కో తుమ్ హీ జాన్తే హో. ఈ ఆట గురించి కేవలము పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బాబా అంటున్నారు, पहले माँ बाप कन्या के पाँव पड़ते हैं. మొదట తల్లి తండ్రి కన్య యొక్క కాళ్ళపైన పడతారు. బాబా చెప్తున్నారు పవిత్రంగా అవ్వమని. బాబా అయితే వదిలించరు, గృహస్థాన్ని వదిలించరు. కుమార్ और కుమారి పవిత్ర హై. కుమారుడు కుమారిగా ఉన్నప్పుడు పవిత్రంగా ఉంటారు. ద్రౌపది కూడా పిలుస్తుంది కదా, బాబా మమ్మల్ని రక్షించండి అని. हम पवित्र बनकर कृष्णपुरी में जाने चाहते हैं. మేము పవిత్రంగా ఈ కృష్ణపురికి వెళ్ళాలనుకుంటున్నాము. కన్యాయే భీ పుకార్తీ హై, మా బాప్ తంగ్ కర్తే హై. కన్యలు కూడా పిలుస్తారు, అమ్మ నాన్న విసిగిస్తున్నారు, వివాహం చేసుకోవాలని కొడుతున్నారు అని. మొదట తల్లి తండ్రి కన్య యొక్క కాళ్ళపైన పడతారు. క్యూంకి ఖుద్ కో పతిత్ और కన్యా కో పావన్ సమజ్తే హై. ఎందుకంటే స్వయాన్ని పతితంగా కన్యని పావనంగా భావిస్తారు. పుకార్తే భీ హే హే పతిత్ పావన్ ఆవో. పిలుస్తారు కూడా, హే పతిత పావన రండి అని. అబ్ బాబా कहती है కుమారియా పతిత్ నహీ బనో. ఇప్పుడు బాబా అంటున్నారు కుమారీలు పతితంగా అవ్వద్దు. నహీ తో ఫిర్ పుకార్నా పడేగా. లేకపోతే తిరిగి పిలవాల్సి ఉంటుంది. తుమ్కో అప్నే కో బచానా హై. మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. బాబా ఆయా హీ హై పావన్ బనానే. బాబా వచ్చింది పావనంగా తయారు చేసేందుకు. कहती है स्वर्ग की बादशाही का वर्षा देने आया हूँ, इसलिए पवित्र बनना पड़े. బాబా అంటున్నారు స్వర్గం యొక్క రాజ్యభాగ్యం యొక్క వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను, అందువల్ల పవిత్రంగా అవ్వాల్సి ఉంది. పతిత్ బనేంగే తో పతిత్ హోకర్ మరేంగే. పతితంగా అయినట్లయితే పతితంగా అయి చనిపోతారు. స్వర్గకే సుఖ్ దేఖ్ నహీ సకేంగే. స్వర్గం యొక్క సుఖాలు చూడలేరు. स्वर्ग में तो बहुत मौज है, हीरे जवाहरों के महल है. స్వర్గంలో చాలా ఆనందం ఉంటుంది, వజ్ర వైడూర్యాల మహల్స్ ఉంటాయి.
वही राधे कृष्ण फिर లక్ష్మీ నారాయణ बनते हैं. అదే రాధాకృష్ణులు తిరిగి లక్ష్మీనారాయణులుగా అవుతారు. तो లక్ష్మీ నారాయణ को भी इतना प्यार करना चाहिए. లక్ష్మీ నారాయణుల్ని కూడా ఇంత ప్రేమించాలి. अच्छा कृष्ण को प्यार करते फिर राधे को क्यों गुम कर दिया है. अच्छा కృష్ణుని ప్రేమిస్తారు, తిరిగి రాధను ఎందుకు మాయం చేశారు. कृष्ण जन्माष्टमी पर कृष्ण को झूले में झुलाते हो. కృష్ణ జన్మాష్టమికి కృష్ణుణ్ణి ఉయ్యాల్లో వేసి ఊపుతారు. మాతాయే కృష్ణకు బహుత్ ప్యార్ కర్తీ హై. మాతలు కృష్ణుణ్ణి చాలా ప్రేమిస్తారు. బాబా చెప్తున్నారు, అచ్చా కృష్ణకు ప్యార్ కర్తే హో ఫిర్ రాధేకు క్యోం గుమ్ కర్ దియా హై. అచ్చా కృష్ణుని ఎంత ప్రేమిస్తున్నారు, రాధను ఎందుకు మాయం చేశారు. కృష్ణ జన్మాష్టమి పర్ కృష్ణకు ఝూలా ఝులాతే హో. శ్రీకృష్ణ జన్మాష్టమికి కృష్ణుణ్ణి ఉయ్యలలో వేసి ఊపుతారు. మాతాయే కృష్ణకు బహుత్ ప్యార్ కర్తీ హై. మాతలు కృష్ణుణ్ణి చాలా ప్రేమిస్తారు, రాధని ఇంతగా ప్రేమించరు. और फिर ब्रह्मा जो कृष्ण बनने वाला है उनकी इतनी पूजा नहीं है. మరి బ్రహ్మ కృష్ణుడుగా అవుతారు, కానీ వారికి ఇంత పూజ లేదు. జగదంబాకి తో బహుత్ పూజ కర్తే హై. జగదంబకు కూడా చాలా పూజ చేస్తారు. బాబా చెప్తున్నారు, జో సరస్వతి బ్రహ్మకి బేటీ హై. ఆ సరస్వతి బ్రహ్మ యొక్క కుమార్తె. ఆదిదేవ్ బ్రహ్మకా సిర్ఫ్ అజ్మీర్ మే మందిర్ హై. ఆదిదేవుడైన బ్రహ్మకి కేవలం అజ్మీర్లో గుడి ఉంది. అబ్ మమ్మా హే జ్ఞాన్ జ్ఞానేశ్వరి. ఇప్పుడు మమ్మ జ్ఞాన జ్ఞానేశ్వరి. తుమ్ జాన్తే హో ఓ బ్రాహ్మణి హై. और कोई స్వర్గ की ఆదిదేవి నహీ హై. ఇప్పుడు మీకు తెలుసు కదా, మమ్మ కూడా బ్రాహ్మణియే, ఆమె స్వర్గానికి ఆదిదేవి కాదు. నా కోయి 8 భుజాయే హై. అమ్మకేమీ 8 భుజాలు లేవు. మందిర్ మే 8 భుజాయే దిఖాయి హై. కానీ మందిరంలో 8 భుజాలు చూపించారు. జగదంబకి తో బహుత్ పూజ కర్. జగదంబకి చాలా పూజ చేస్తారు అని చెప్తున్నారు బాబా. జగదంబకి చాలా పూజ చేస్తారు. ఇప్పుడు బాబా వచ్చారు పతితుల్ని పావనంగా తయారు చేయటానికి, భ్రష్టాచారి ప్రపంచాన్ని శ్రేష్టాచారి ప్రపంచంగా తయారు చేయటానికి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, నేనైతే యుగ యుగానికి రాను. ఆదిదేవ్ బ్రహ్మకి కేవలం అజ్మీర్లోనే మందిరం ఉందని చెప్తున్నారు బాబా. బాబాకైతే మాయాకి రాజ్యమే झूठ ही झूठ है. బాబా అంటున్నారు, ఈ మాయా రాజ్యంలో అంత అసత్యమే అసత్యం. एक बाप ही सत्य है जो सच बताते हैं मनुष्य से देवता बनाने के लिए. ఒక్క బాబాయే సత్యమైనవాడు, సత్యాన్నే చెప్తారు మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు. अब जिस्मनी ब्राह्मणों द्वारा तुम कथाएं आदि सुनते सुनते इस हालत में पहुंच गए हो. ఆ దైహిక బ్రాహ్మణుల ద్వారా మీరు కథలవి వింటూ వింటూ ఈ పరిస్థితికి చేరుకున్నారు. అబ్ మౌత్ సామ్నే ఖడా హై. బాబా అంటున్నారు, పిల్లలు ఇప్పుడు మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. బాబా कहती है जब झाड़ की जड़जड़ी बूत अवस्था होती है तब कलयुग के अंत में कल्प के संगम युग पर मैं आता हूँ. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే వృక్షం జడ్జడి భూతావస్థకు చేరుకుంటుందో అప్పుడు కలియుగ అంతిమంలో కల్పం యొక్క ఈ సంగమయుగంలో నేను వస్తాను. మే యుగే యుగే నహీ ఆతా హూ. నేను యుగ యుగానికి రాను. మే కచ్ మచ్ అవతార్ వరహావతార్ నహీ లేతా హూ. నేను కచ్చావతారం మత్స్యావతారం వరహావతారాన్ని తీసుకోను. మే కణకణ మే నహీ రహతా హూ. నేను కణకణంలోనూ కూడా ఉండను. तुम आत्माएं भी कण कण में नहीं जाती हो तो मैं कैसे आऊँगा. ఆత్మలైన మీరే కణకణంలోకి రాకపోతే ఇంక నేను ఎలా వస్తాను. మనుష్య के लिए कहती है वो जानवर भी बनते हैं. మనుషులు అంటారు భగవంతుడు జంతువులా కూడా మారతాడు అని. वो तो अनेक योनियाँ हैं.
गिनती कर नहीं सकती. బాబా అంటున్నారు అనేక జన్మలు ఉన్నాయి, లెక్క పెట్టలేము అంటారు. बाप कहती है राइट बात, अब मैं तुमको समझाता हूँ. బాబా అంటున్నారు సత్యం ఏంటో నేను మీకు తెలియచేస్తున్నాను. अब जज करो 84 लाख जन्म सत्य है या झूठ है. ఇప్పుడు నిర్ణయించుకోండి 84 లక్షల జన్మలు సత్యమా లేక అసత్యమా. इस झूठी दुनिया में सच कहाँ से आया. ఈ అబద్ధపు ప్రపంచంలో సత్యం ఎక్కడి నుంచి వచ్చింది. సచ్ తో ఏక్ హీ హోతా హై, సత్యం ఒక్కటే ఉంటుంది. బాబా హీ ఆకర్ సత్య అసత్య కా నిర్ణయ కర్తే హై. బాబాయే వచ్చి సత్య అసత్యాలు నిర్ణయిస్తారు. మాయానే సబ్కో అసత్య బనా దియా హై, మాయ అందరినీ అసత్యంగా తయారు చేసింది. బాప్ ఆకర్ సబ్కో సత్య బనాతే హై, బాబా వచ్చి అందరినీ సత్యంగా తయారు చేస్తున్నారు. అబ్ జడ్జ్ కరో రైట్ కౌన్, ఇప్పుడు నిర్ణయించుకోండి సత్యం ఎవరు. తుమ్హారే ఇత్నే గురు గోసాయి రైట్ యా ఏక్ బాప్ రైట్. మీలో ఈ గురువులు గోసాయిలు వాళ్ళంతా సత్యమా లేక ఒక బాబా సత్యమైనవాడా. ఏక్ రైటియస్ బాబా హీ రైటియస్ దునియాకి స్థాపన కర్తే హై. ఒక సత్యమైన బాబా సత్యమైన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. వహా బేకాయిదే కోయి కామ్ హోతా హీ నహీ, అక్కడ నియమ విరుద్ధమైన పనులేమీ సత్యయుగంలో ఉండవు. వహా కిస్కో విష్ నహీ మిల్తా, అక్కడ ఎవరికి విషం లభించదు. తుమ్ జాన్తే హో హమ్ భారత్వాసీ బరోబర్ దేవీ దేవతా థే. మీకు తెలుసు కదా భారత్వాసీలైన మేమే తప్పకుండా ఒకప్పుడు దేవీ దేవతలుగా ఉండేవారు. అబ్ పతిత్ బన్ గయే హై, ఇప్పుడు పతితంగా అయిపోయాము. పుకార్తే భీ హే హే పతిత్ పావన్ ఆవో, అందుకే పిలుస్తారు కూడాను హే పతిత పావన రా అని. యథా రాజా రాణి తథా ప్రజా స పతిత హై, ఇక్కడ రాజారాణీలు ప్రజలు అందరూ పతితంగా ఉన్నారు. తప్తో లక్ష్మీ నారాయణ్ ఆది కో పుకార్తే హేనా, అందుకే లక్ష్మీ నారాయణుల నది పూజిస్తారు. భారత్ మే హీ పవిత్ర రాజాయే థే అబ్ అపవిత్ర హై, భారతదేశంలోని పవిత్ర రాజులు ఉండేవారు, ఇప్పుడు అపవిత్రంగా అయిపోయారు. పవిత్రకు పూజతే హై, పవిత్రుల్ని పూజిస్తారు. అబ్ బాబా ఆకర్ తుమ్కో మహారాజా మహారాణి బనాతే హై, ఇప్పుడు బాబా వచ్చి మిమ్మల్ని మహారాజా మహారాణీలుగా తయారు చేస్తున్నారు. తో పురుషార్థ్ కర్నా చాహియే, మరి పురుషార్థం చేయాలి. బాకీ 8 భుజా వాలా తో కోయి హై నహీ, మిగిలిన 8 భుజాలు కలవారు ఎవరూ లేరు. లక్ష్మీ నారాయణ్ కో భీ 2 భుజాయే హై, లక్ష్మీ నారాయణులకు కూడా 2 భుజాలు ఉన్నాయి. చిత్రోं में फिर నారాయణ్ కో సామరా లక్ష్మీ కో గోరా దిఖాతే హై, చిత్రాల్లో కూడా నారాయణుణ్ణి నల్లగా లక్ష్మిని తెల్లగా చూపిస్తారు. अब एक पवित्र एक अपवित्र कैसे हो सकता, तो झूठे चित्र झूठे हुए ना, మరి ఇందులో ఒకరు పవిత్రంగా ఒకరు అపవిత్రంగా ఎలా చూపిస్తారు. ఇవన్నీ అబద్ధపు చిత్రాలు. अब बाप समझाते हैं राधे कृष्ण दोनों गोरे थे, फिर काम चिता पर बैठ दोनों सावरे हो गए हैं. ఇప్పుడు బాబా తెలియచేస్తున్నారు రాధాకృష్ణులు ఇద్దరూ తెల్లగా ఉండేవారు, తిరిగి కామచిత్తు పైన కూర్చొని నల్లగా అయిపోయారు. ఏ గోరా ఏక్ సామ్రా తో హోనా సకే, ఒకరు నల్లగా ఒకరు తెల్లగా ఉండరు అని చెప్తున్నారు బాబా. కృష్ణకు శ్యామ్ సుందర్ కహతే హై, కృష్ణుడిని శ్యామ సుందరుడు అంటారు. రాధేకో శ్యామ్ సుందర్ క్యూ నహీ కహతే హై, రాధని శ్యామ సుందరుడు అని ఎందుకన్నారు, ఏం తేడా వచ్చింది. జోడాతో ఏక్ జైసా హోనా చాహియే, జోడి ఒకేలా ఉండాలి. అభి తుమ్ జ్ఞాన్ చితా పర్ బైఠే హో, ఇప్పుడు మీరు జ్ఞాన చితిపైన కూర్చున్నారు. తుమ్ ఫిర్ కామ్ చితా పర్ క్యూ బైఠతే హో, మీరు తిరిగి కామచితిపైన ఎందుకు కూర్చుంటున్నారు. బచ్చోంకో ఏ పురుషార్థ్ కరానా హై, పిల్లలు ఈ పురుషార్థం చేయించాలి. హమ్ జ్ఞాన చితా పర్ బైఠే హై, ఇప్పుడు మేము జ్ఞాన చితిపైన కూర్చున్నాము. తుమ్ ఫిర్ కామ చితా పర్ బైఠనేకి చేష్టా క్యూ కర్తే హో, తిరిగి కామచిత్తపైన కూర్చునే చేష్టలు ఎందుకు చేస్తున్నారు. అగర్ పురుష్ జ్ఞాన్ ఉఠాతా స్త్రీ నహీ ఉఠాతి తో భీ ఝగడా పడి జాతా హై, ఒకవేళ పురుషుడు జ్ఞానాన్ని తీసుకుని స్త్రీ తీసుకోకపోతే గొడవలు అవుతాయి. యజ్ఞమే విఘ్న బహుత్ హోతే పడితే హై, యజ్ఞంలో కూడా చాలా విఘ్నాలు పడతాయని చెప్తున్నారు బాబా. ఏ జ్ఞాన్ కిత్నా లంబా చౌడా హై, ఈ జ్ఞానం ఎంత పెద్దది అని చెప్తున్నారు బాబా.
जब से बाबा आया है तो रुद्र ज्ञान यज्ञ शुरू हुआ है। ఎప్పుడైతే బాబా వచ్చారో అప్పుడే రుద్ర జ్ఞాన యజ్ఞం ప్రారంభమైంది. జబ్ తక్ తుమ్ బ్రాహ్మణ్ నా బనో తబ్ తక్ దేవతా బన్ నహీ సక్తే. ఎప్పటి వరకైతే మీరు బ్రాహ్మణులుగా అవరో అప్పటి వరకు మీరు దేవతలుగా అవలేరు అని చెప్తున్నారు బాబా. శూద్ర పతిత్ సే పావన్ దేవతా బన్నే కే లియే బ్రాహ్మణ్ బన్నా పడేగా. శూద్ర పతితుల నుంచి పావన దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అవ్వాల్సి ఉంటుంది. ब्राह्मण की ही यज्ञ संभाल करते हैं, इसमें पवित्र बनना है. బ్రాహ్మణులే యజ్ఞాన్ని సంభాళిస్తారు, ఇందులో పవిత్రంగా అవ్వాలి. బాకీ కోయి తిల్ జౌ ఆది కర్కే ఇకట్టే నహీ రఖనే హై. అంతే తప్పించి నూనెలు తర్వాత ఇవేమీ కూడా కలిపి ఉంచక్కర్లేదు. అందులో అయితే నూనె నువ్వులు అన్నీ వేస్తారు. ఆఫత్కే సమయ యజ్ఞ రచతే హై. ఆపదల సమయంలో కూడా యజ్ఞాలు రచిస్తారు. సమజ్తే హే భగవాన్ నే భీ ఐసా యజ్ఞ రచా థా. అనుకుంటారు భగవంతుడు ఇటువంటి యజ్ఞాన్ని రచించాడు అని. బాప్తో कहती है ఏ జ్ఞాన యజ్ఞ హే. బాబా అంటున్నారు ఇది జ్ఞాన యజ్ఞము. ఇందులో ఆహుతి వేస్తున్నారు. దేహ సహితంగా ఏదైతే ఉందో అంత ఆహుతిని చేయాలి. పైసా ఆది నహీ డాల్నా హే. ఇందులో డబ్బులది వేయకూడదు, అంతా స్వాహా చేసేయాలి. ఇన్కే ఊపర్ ఏ కహానీ బి హై. దీనిపైన ఒక కథ కూడా ఉంది. దక్ష ప్రజాపతి కహాసే ఆయా. బాబా అంటున్నారు ప్రజాపిత బ్రహ్మ. తిరిగి దక్ష ప్రజాపతి ఎక్కడి నుంచి వచ్చారు? బాపు ప్రజాపిత బ్రహ్మ ద్వారా యజ్ఞ రచతే హై. బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా యజ్ఞాన్ని రచిస్తున్నారు. తుమ్ సబ్ బ్రాహ్మణ్ హో. మీరంతా బ్రాహ్మణులు. తుమ్కో మిల్తా హే దాదే కా వడ్సా. మీకు తాతగారి యొక్క వారసత్వం లభిస్తుంది. తుమ్ कहते ही हो हम शिव बाबा के पास आए हैं త్రూ బ్రహ్మ. మీరంటారు మేము శివ్ బాబా వద్దకు వచ్చాము బ్రహ్మ ద్వారా. ఏ శివ్ బాబాకి పోస్ట్ ఆఫీస్ హై. ఇది శివ్ బాబా యొక్క పోస్ట్ ఆఫీసు. చిట్టి బి లిఖో తో శివ్ బాబా త్రూ బ్రహ్మ. లెటర్ రాయండి శివ్ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ. బాబా కా నివాస్ ఇన్మే హై. बाबा యొక్క నివాసం శ్రీ బాబా యొక్క నివాసం ఈ బ్రహ్మే. ऐसा ब्राह्मण पावन बनने के लिए ज्ञान योग सीख रहे हैं. ఇప్పుడు బ్రాహ్మణులందరూ పావనంగా అయ్యేందుకే జ్ఞాన యోగాలు నేర్చుకుంటున్నారు. హమ్ పతితే హే. ఇప్పుడు మనం పతితంగా ఉన్నాము, కానీ పతిత పావనుడు మనల్ని పావనంగా తయారు చేస్తున్నారు. ఏ మనుష్య మాత్రులు పావనులు లేరు. అప్పుడే గంగా స్నానాలు చేసేందుకు వెళ్తారు. బాబా చెప్తున్నారు అభి బాబా జాన్తే హే. ఇప్పుడు మీకు తెలుసు కదా ఒక సద్గురువు బాబాయే మనల్ని పావనంగా తయారు చేస్తున్నారు. ఉన్కి శ్రీమత్ హే బచ్చే తో ముझे एक के साथ अपना బుద్ధియోగ్ జోడో. బాబా యొక్క శ్రీమతము పిల్లలు ఇప్పుడు తండ్రిని నాతో బుద్ధియోగాన్ని జోడించండి. నిర్ణయించుకోండి ఆ గురువుల వద్దకు వెళ్తారా లేక నా సలహాపై నడుస్తారా. तुम्हारा तो एक ही बाप टीचर सतगुरु है. మీకైతే ఒకే తండ్రి టీచర్ సద్గురువు. बेहद का बाप सभी मनुष्य मात्र को कहते हैं ఆత్మాభిమాని బను. బేహద్ బాబా మనుష్య మాతృలందరితో అంటున్నారు ఆత్మాభిమానిగా అవ్వండి. దేవతలు ఆత్మాభిమానిగా ఉంటారు. ఇక్కడ ఈ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు అంటున్నారు బాబా. సన్యాసితో కహ దేతే హే ఆత్మా సో పరమాత్మ. సన్యాసులైతే ఆత్మే పరమాత్మ అంటారు. ఆత్మ బ్రహ్మతత్వమే లీన్ హో జాతి హే. ఆత్మ వెళ్ళి బ్రహ్మతత్వంలో లీనమైపోతుంది అంటారు. ఆత్మ వెళ్ళి బ్రహ్మతత్వంలో లీనమైపోతుంది. ఇలాంటి విషయాలు వింటూ వింటూ దుఃఖీలుగా పతితంగా అయిపోయారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు మీకు నేను జ్ఞానయోగాలు నేర్పిస్తాను. 5000 సంవత్సరాల ముందు కూడా మీకు నేర్పించి స్వర్గానికి యజమానిగా తయారు చేశాను. తిరిగి ఇప్పుడు తయారు చేస్తున్నాను. కల్ప కల్పమే ఆతా హీ రహతా హూ. కల్ప కల్పం నేను వస్తూనే ఉంటానని చెప్తున్నారు బాబా. దీనికి ఆది అంతము లేదు. ప్రళయం యొక్క విషయమే లేదు. పిల్లలైన మీరు ఈ సమయంలో అవినాశి జ్ఞాన రత్నాలతో ఝోలెని నింపుకుంటున్నారు. శివ్ బాబా అని అంటారు బంబం మహాదేవని. బంబం అంటే శంఖ ధ్వనితో మా ఝోలెని నింపండి. నాలెడ్జ్ బుద్ధి మే రహతీ హై నా. జ్ఞానమే బుద్ధిలో ఉంటుంది కదా. ఆత్మ మే హీ సంస్కార హై. ఆత్మలోనే సంస్కారం ఉంటుంది.
ఆత్మ ही पढ़कर इंजीनियर बैरिस्टर आदि बनती है. ఆత్మే చదువుకుని ఇంజనీర్గా లాయర్గా అవుతుంది. ఇప్పుడు ఆత్మలేని మీరు ఏమవుతారు అంటారు. బాబా నుండి వారసత్వాన్ని తీసుకుని లక్ష్మీనారాయణులుగా అవుతాము అంటారు. ఆత్మ పునర్జన్మతో జరూర్ లేతీ హై. ఆత్మ పునర్జన్మలు తప్పకుండా తీసుకుంటుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. సిర్ఫ్ ఈ 2 అక్షర్ కాన్మే డాలో. కేవలం ఈ 2 అక్షరాలు చెవుల్లో వేయండి. మీరు ఆత్మ శివ బాబాని స్మృతి చేసినట్లయితే స్వర్గం యొక్క రాజ్యభాగ్యం లభిస్తుంది. ఇది ఎంత సహజమో. ఏక్ హీ బాపు సత్య బతాతే హై. ఒక్క తండ్రియే సత్యాన్ని చెప్తున్నారు, అందరికీ సద్గతినిస్తున్నారు. మిగిలిందంతా అసత్యం చెప్పి దుర్గతిని చేస్తారు. ఈ శాస్త్రాలవి తర్వాత తయారయ్యాయి. భారత్ కా శాస్త్ర ఏక్ హీ గీతా హై. భారతదేశం యొక్క ధర్మశాస్త్రం ఒక గీతయే అంటారు. పరంపరగా నడుస్తూ వచ్చింది. కానీ ఎప్పటి నుంచి అంటే ఈ సృష్టి లక్షల సంవత్సరాల నుంచి అంటారు. అచ్చా తుమ్ బచ్చే బాబాకి లియే అంగూర్ లే ఆతే హో. పిల్లలైన మీరు బాబాకి ద్రాక్ష పళ్ళు తెస్తారు, మీరు తింటారు, కానీ నేను తిన్ను. మేతో అభోక్తా హూ, నేనైతే అభోక్తానని చెప్తున్నారు బాబా. సత్యుగ్ మే బీ తుమ్హారే లియే మహల్ బనాతే హై. సత్యుగంలో కూడా మీకోసం మహల్స్ తయారు చేస్తాను. యహా భీ తుమ్కో నయే మహల్ మే రఖతా హూ. ఇక్కడ కూడా మిమ్మల్ని కొత్త మహల్లో పెడతాను. హమ్ తో పురానే మే హీ రహతే హై. నేనైతే పాతింట్లోనే ఉంటాను. ఏ వండర్ఫుల్ బాబా హే. ఈ బాబా అద్భుతమైన బాబా. ఏ బాప్ భీ హే తో మెహమాన్ భీ హే. ఈయన తండ్రి మరియు అతిథి కూడా. బాంబే మే జాయే తో మెహమాన్ కహెంగే నా. బాంబే వెళ్తే గెస్ట్ అంటారు, అతిథి అంటారు కదా. యూ తో బహుత్ బడా సారీ దునియాకే మెహమాన్ హై. బాబా అయితే మొత్తం ప్రపంచానికే అతిథి. ఇన్కో ఆనే జానే మే దేరీ నహీ లగ్తీ హై. వీరికి రావటానికి వెళ్ళటానికి ఆలస్యం కాదు. మెహమాన్ బి వండర్ఫుల్ హై. అతిథి కూడా అద్భుతమైన వాడు. దూర్ దేశ్ కే రహనే వాలే ఆయే దేశ్ పరాయే. దూరదేశంలో ఉండేవాడు పరాయి దేశంలోకి వచ్చాడు. మరి బాబా అతిథి కదా. ఆతే హే తుమ్కో ఫూల్ బనాయ్ వర్షా దేనే. బాబా వచ్చిందే మిమ్మల్ని పుష్పాలుగా తయారు చేసి వారసత్వాన్ని ఇచ్చేందుకు. కౌడీ సే హీరే జైసా బనానే. గవ్వల నుండి వజ్రతుల్యంగా తయారు చేసేందుకు. అచ్చా मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అవినాశి జ్ఞానరత్నాలు ధారణ చేసి శంఖధ్వని చేయాలి. అందరికీ జ్ఞానరత్నాలను ఇవ్వాలి. సెకండ్ పాయింట్, సత్య అసత్యాలని అర్థం చేసుకుని సత్యం యొక్క సలహాపై నడవాలి. ఎటువంటి నియమ విరుద్ధమైన కర్మలు చేయొద్దు. వరదానము, बुद्धि को बिजी रखने की विधि द्वारा व्यर्थ को समाप्त करने वाले सदा समर्थ भव. బుద్ధిని బిజీగా చేసుకునే విధి ద్వారా వ్యర్థాన్ని సమాప్తి చేసే సదా సమర్థవాన్ భవ. సదా సమర్థులు అంటే శక్తిశాలిగా ఎవరవుతారంటే ఎవరైతే బుద్ధిని బిజీ చేసుకునే విధిని తయారు చేసుకుంటారో. వ్యర్థాన్ని సమాప్తి చేసి సమర్థంగా అయ్యేందుకు సహజ సాధనం సదా బిజీగా ఉండటం. అందుకని రోజు ఉదయమే స్థూల దినచర్యని తయారు చేసుకుంటున్నారు. అలాగే బుద్ధిని బిజీ చేసుకునే టైం టేబుల్ తయారు చేసుకోండి. ఈ సమయంలో బుద్ధిలో ఈ సమర్థ సంకల్పాలతో వ్యర్థం సమాప్తవుతుంది. బిజీగా ఉన్నట్లయితే మాయ దూరం నుంచి వాపస్ వెళ్ళిపోతుంది. స్లోగన్ను, దుఃఖం కి దునియా కో బోల్నా హే తో పరమాత్మ ప్యార్ మే సదా ఖోయే రహో. దుఃఖాల ప్రపంచాన్ని మర్చిపోవాలి అనుకుంటే పరమాత్మ ప్రేమలో సదా మునిగిపోయి ఉండండి. ఈరోజు స్వమానము, నేను పరమాత్మ ప్రేమకు అధికారి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.